సీజన్పై పోయిండాయి ఫీలింగ్సే పోయిండాయి ఫీలింగ్సే పోయిండాయి ఫీలింగ్సే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఎపిసోడ్ చూసిరా? ఏమనిపించింది? ఆల్రెడీ ప్రోమోలో చూసిన 3 ప్రోమోలలో ఉన్నదే ముచ్చటంతా ఎపిసోడ్లో ఉంది కదా. ఆశ్చర్యంగా అసలు ఏం స్పెషల్గా అనిపించకపోయినా కొన్ని ఇప్పుడు నబిల్ వర్సెస్ అవినాషు, రోహిణి అండ్ మధ్యలో వచ్చిన నిఖిలు, ప్రేరణ, ఈ పంచాయతీ అంతా ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అని ఒక ముచ్చట మాట్లాడుకుందాం లాజికల్ పాయింట్స్ తోటి. ఆల్రెడీ ప్రోమో రివ్యూ చేసినప్పుడు దీనికంటే ముందు వీడియోలో చాలా క్లారిటీగా చెప్పిన, ఇంకొంచెం క్లారిటీగా ఇంకొంచెం ఎపిసోడ్ లైవ్ అంతా చూసి మాట్లాడుతున్నా. సో అవన్నీ దాన్ని బట్టి ఇంకా ఎవరిదన్నా తప్పు రైట్ ఏదన్నా తప్పులు మారే ఛాన్స్ ఉందా అదొకటి చూద్దాం. దాంతోపాటు ప్రేరణ ఓటపిల్ చేసింది. ఎంతమంది ఓటేసారు? ఇవాళ 2 టాస్కులు బ్యాక్ టు బ్యాక్ గెలిచి ప్రేరణ అద్భుతంగా పర్ఫామ్ చేసి ఓటప్పీల్ ఛాన్స్ సంపాదించుకొని ఓటప్పీల్ చేసింది. వెరీ నైస్. అండ్ అందులో ఆ ఓటప్పీల్లో ఒక చిన్న అబద్ధం ఉంది. ఆ అబద్ధం ఏందో చెప్తా. అఫ్కోర్స్ తెల్ల పేపర్ ఇచ్చి దాని మీద ఒక నల్ల చుక్క ఉంటే ఆ నల్ల చుక్క కనబడుతుంది కదా, అది ఆ ఓటప్పీల్ అంతా సూపర్ ఉంది. అందులో ఒక చిన్న లాజిక్ అంటే చిన్న అబద్ధం ఉంది, అది ఏందో చెప్తా. దాంతోపాటు ఇవాళ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, మనది ఎట్లా ఊరికి చివరినే ఉంటుంది అనుకో రివ్యూ అయితే, చాలామంది పొద్దుగాల నుంచి చూస్తుంటే ప్రేరణను విపరీతంగా పొగుడుతున్నారు. అంటే ఇన్ని రోజులు పొగడని నోర్లు ఇప్పుడు పొగుడుతున్నాయి. అదే ఆశ్చర్యంగా అనిపించింది. అంటే అసలు పులి లెక్క ఆడింది, సింహం లెక్క ఆడింది, నిఖిల్ని ఓడించి డన్ అని చెప్పి ఘోరంగా మెచ్చుకుంటారు. అరే ప్రేరణ అద్భుతంగా ఆడి మొగోళ్ళతో ధీటుగా ఆడి అందరితోటి టఫ్ కాంపిటీషన్ ఇచ్చినప్పుడు కూడా పొగడని నోర్లు ఇప్పుడు పొగుడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి నిఖిల్ టీంలో జాయిన్ అయింది ఆమె కాబట్టి. ఇప్పుడు నిఖిల్ తోటి ఉంటుంది, నిఖిల్ తోటి ట్రావెల్ అవుతుంది, నిఖిల్ వాళ్ళతో ఉండి ఇటు ఆర్ట్ బ్యాచ్ని కావచ్చు ఇంకా వేరే వాళ్ళని కావచ్చు పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి నచ్చుతుంది. హ్యాపీ ఫీలింగ్స్, సో హ్యాపీ. కాబట్టి వాళ్ళకి ఏంటంటే జెన్యూన్ అని వాళ్ళు ఒక సైడ్ సపోర్ట్ చేస్తూనే ఉంటారు, కానీ జెన్యూన్ అనే పేరు పెట్టుకుంటారు అన్నట్టు. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రేరణను విపరీతంగా హైప్ చేస్తున్నారు. ప్రేరణ గ్రేటు, ప్రేరణ త్రోపు, ప్రేరణ. ఎందుకంటే ఆ టీంకి జాయిన్ అయింది కాబట్టి. ఈరోజు విపరీతంగా అంత పొగిడేంత టాస్కులు అంత ఘోరంగా ఆడింది ఆ సిచ్యువేషన్ లేదు. పులి సింహం అనేంత లేదు. నిజంగా చెప్పాలంటే బాగా ఆడింది, గెలిచింది పోయి. అని ఇదివరకు అంతకంటే ముందే అద్భుతమైన టాస్కులలో ఇచ్చి పడేసింది ప్రేరణ. ఆ టాస్కులు అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయే పొగడానికి అని. అంటే అప్పుడు నిఖిల్ టీంలో లేదు కదా, ఇప్పుడు నిఖిల్ టీంలో వచ్చేసరికి ఫుల్ ఖుషి వాళ్ళు. మా మనిషి అని పొగుడుకొని ఏమొచ్చింది ఇప్పుడు పొగిడితే ఏమవుతుంది? ఏమి లేదు ముచ్చట, లోపల ఏం లేదు, టొల్ల నడుతుంది ముచ్చట అంతే. అండ్ అసలు నాకు బాధ అనిపిస్తుంది అబ్బా. ఇప్పుడు రోహిణి చాలా కష్టపడి అద్భుతంగా పర్ఫామ్ చేసి గెలిచినప్పుడు కొంతమంది పృథ్వీ చాలా కష్టపడ్డాడబ్బా ఓడిపోయిండు పాపం. రోహిణి గెలిచింది ఓకే హ్యాపీ, కానీ పృథ్వీ ఓడిపోయిండు అబ్బా. ఇది గంగల కలపడానికి అసలు తమ్నీళ్ళ మీద కూడా పెట్టలే కొంతమంది. అయితే ఎంత హేట్ రేట్ మన జీవితం ఎందుకో అర్థం కాదబ్బా. ఓకే, మనకి ఎపిసోడ్లో ఏముందో మాట్లాడుకుందాం. సరే, లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి చూసుడు స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో. లైక్ కొట్టుర్రి జరా. రైట్, ఓపెనింగ్ మనకి అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఎందుకు వేసారు టెల్ మీ, చెప్పరు. చిన్న లాజిక్ ఉంది. ఈరోజు పుష్ప 2కి సంబంధించిన టీం అంటే ఎవరైనా వచ్చేటోళ్ళు ఏమో, ఇంకా శేఖర్ మాస్టర్తో పాటు. శేఖర్ మాస్టర్ అయితే వస్తారని వాళ్ళ క్లారిటీ ఉంది కదా. పుష్ప 2కి సంబంధించిన ప్రమోషన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా బయట కూడా పుష్ప బజ్జు, అల్లు అర్జున్ బజ్ అనేది బాగా నడుస్తుంది కాబట్టి అట్లని చెప్పి ఈ పాటేశారు అన్నట్టు. కనెక్టివిటీ కోసం వేస్తుంటారు అన్నట్టు తెలివిగా. అంటే అమలాపురం, అంటే ఆహాపురం అయిపోయింది. ఆ తర్వాత అవినాష్, ప్రేరణ వీళ్ళిద్దరు ఆడుకునేది చూపించారు. ఇంకొంచెం ఎక్కువసేపు ఆడుకున్నారు మనకి లైవ్లో, చాలాసేపు ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు ఫుల్గా. ఇక అయిపోయింది అబ్బా. అవినాష్కి అయితే టెన్షన్ ఫ్రీ. తొక్కయ్య ఎవ్వడు ఏం చేస్తారా నన్ను అన్నట్టుకున్నాడు అన్నట్టు కాలు మీద కాలేసుకొని మంచిగా జోకులు వేసుకుంటే ఏం చేస్తాడు. అండ్ ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీ బర్డ్ లాగా ఎంత మంచి లాజికల్ పాయింట్స్ పెట్టిండు. ఇవే లాజికల్ పాయింట్స్ నామినేషన్లో పెట్టుంటే ఈ సీజన్కి విన్నరే లేడు అని చెప్పి ఇట్లా ఎదురు చూస్తున్నాం. అవినాష్ విన్నర్ అయిపోయాడు, విన్నర్ కంటెస్టెంట్ అయిపోయాడు. ఇప్పటికి కూడా తగ్గేదే లేదు అని అనుకుంటే నామినేషన్లో లేడు కాబట్టి ఎవరు ఓటేస్తారు, అరుచుకునేటోళ్ళు లేరు. అట్లా యాక్చువల్లీ అవినాష్ ఇప్పుడు ఈరోజు పెట్టిన నబిల్ దగ్గర పెట్టిన పాయింట్స్ లాజిక్ దొరికింది ఒక్క నిమిషం అన్నాడు. అమ్మ నాకు భలే అనిపించింది. అరే అవినాష్ అయినా లాజికల్గా ఆలోచించి అక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్కి లింక్ చేసి మాట్లాడిండా. అమ్మ అవినాష్ డెవలప్ అయినవే అనిపించింది. సరే,
అవినాష్ ఈరోజు పెట్టిన పాయింట్స్ కనుక సీజన్లో మధ్యలో వచ్చిన తర్వాత ఒక 3 సార్లు పెట్టుంటే ఈ అందరి గేముల్ని ఎక్స్పోజ్ చేసేటప్పుడు బయట పెట్టింటే కనుక అదిరిపోయేది. అయితే ఇక బిగ్ బాస్ మా ఉండి ఓటాపిల్ ఇంకా స్టార్ట్ చేద్దామా, ఇవాళంతా ఓటాపిల్ ఆటలు ఆడదాం ఈ వారం అంతా అని చెప్పి గౌతమ్ కృష్ణ ఇక్కడ హైలైట్ ఏంటంటే బిగ్ బాస్ మామ ఏం చెప్పిందంటే ఇక్కడ 7 ఉన్నారు కాబట్టి 3 జోడీలు కావాలి మాకు, ఆ జోడీలు మాత్రం పార్టిసిపేట్ చేయడానికి అర్హత ఉంటుంది, జోడీ లేని వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అర్హత ఉండదు అని చెప్పాడు. అయితే యాజ్ యూజువల్గా అవినాష్ని పక్కన పెడతారు, ఇది కామన్, ఎవరైనా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఫైనలిస్ట్ అయిపోయాక ఆయన తీసుకుని ఓటు అప్పీల్ కోసం అని చెప్పి ఆయన మెల్లగా లైన్లో పెట్టడానికి ట్రై చేయరు కదా. అదే నబిల్ చేసిన మిస్టేక్ ఏంటంటే నబిల్ నేను అవినాష్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, గేమ్స్ బాగా ఆడతాడు కదా అని ఒక పాయింట్ చెప్పాడు. ఓకే, అది తప్పేం లేదు, పెద్ద విషయం ఏం కాదు. అయితే అక్కడికి అయిపోయింది కదా. అయితే నాకు గౌతమ్ కృష్ణ ఏందబ్బా, జంటని మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే వీడిని బతిలాడుకోవడం లేదంటే మాట్లాడుకొని ఎదురు చేయాలి. చక్కగా పోయి నిల్చుని నాతో ఆడాలనుకున్న ప్రతి ఒక్కరు ఎందుకు ఆడాలనుకుంటున్నారో నాకు చెప్తే మనం డిస్కస్ చేసుకొని వాళ్ళు ఎవరు నాతో ఆడడానికి అని ఓకే అనుకుంటే వాళ్ళని నేను తీసుకుంటాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంత పీక్స్లో పీక్ డైలాగ్ ఒకటి పీకితే ఎవరు కూడా సెలెక్ట్ కూడా చేసుకోవాలి ఆఖరికి వస్తే. అవునా? అట్లుంటుంది అనమాట. ఎందుకు మనకి కాదబ్బా, ఇద్దరిద్దరిని డిసైడ్ కమ్మంటే నాతో ఆడాలనుకునే వాళ్ళంతా నా దగ్గరికి రారి, క్యూ పద్ధతి పాటించండి, మీరు ఎందుకు నాతో ఆడాలనుకుంటున్నారు కోరు. మన విన్నింగ్ రేషియో తక్కువ గేమ్స్లలో. ఎందుకు మనం ఇప్పుడు గౌతమ్ కృష్ణ విన్నింగ్ రేషియో ఎంత ఉంది? చాలా తక్కువ కదా. టాస్కులు బాగానే ఆడిండు, పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, కానీ విన్నింగ్ రేషియో ఎంత ఉంది? తక్కువ కదా. మనం ఆ హెచ్చులు కొట్టద్దు కదా. నిఖిల్ కొట్టిండంటే ఒక అందం ఒక సందం. ఎందుకంటే నిఖిల్ బాగా టాస్కులు పర్ఫామ్ చేసిండు, చాలా టాస్కులు గెలిచిండు. రోహిణి కొట్టిందన్న అందం, ఎందుకంటే ఫుల్ టాస్కులు గెలిచింది. అవినాష్ కూడా ఫుల్ టాస్కులు గెలిచిండు. ఇవన్నీ ఉన్నాయి ఆడ ముచ్చట. మనమేమంత బిల్డప్ కూడా నాకు కాదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. రైట్. అయితే రోహిణి ఎంబడే ఇచ్చింది, నీకు ఓకే అనిపించిన పర్సన్ తోటి నువ్వే సెలెక్ట్ చేసుకో, నువ్వే పోయి మాట్లాడుకోపో అన్నది. అయితే ప్రేరణ ఉండి నేను నిఖిల్ అని చెప్పింది. కోర్స్ ఈ ప్రేరణ నిఖిల్ అన్నది కాబట్టి అక్కడ నిఖిల్కి సంబంధించిన సదరు జెన్యూన్ రివ్యూవర్స్, అంటే నిఖిల్కి సంబంధించిన జెన్యూన్ రివ్యూవర్స్ కానీ జెన్యూన్ మీమర్స్ పేజర్స్ కానీ ఇప్పుడు ప్రేరణ తోపు ఫైటర్ డన్ నిజంగా ప్రేరణ అద్భుతంగా ఆడినప్పుడు మెచ్చుకోలేదు. రైట్. ఓకే. ప్రేరణ నిఖిల్ అనేది రోహిణి విష్ణు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. విష్ణు ఏం చెప్తుంది, ఐ వుడ్ లైక్ టు బీ విత్ యూ. అసలు నీ కేపబిలిటీ నాకు ముందు నుంచే తెలుసు, ముందు నుంచి తెలిసిన జీరో. నీలా ఫైర్ లేదు, నీ బాడీ పెట్టుకొని ఇవన్నీ అనడము, పృథ్వీ కిటికల మీదకి నువ్వు ఉరుకుతావా తీ అన్నప్పుడు మరి మాట్లాడాలి కదా. అప్పుడు స్టాండ్ తీసుకొని అట్టెట్లా అంటే ఒక అమ్మాయిని అని అంటే గప్పుడు కదా విన్నర్ కంటెస్టెంట్ అంటాం, జెన్యూన్ అంటాం గప్పుడు కదా. ఒక అమ్మాయిని నువ్వు అట్ట పాయింట్అవుట్ చేసి కిందికి మీ దగ్గర ఎట్లా చూస్తావు? ఒక అమ్మాయిని నువ్వు ఉరకలేవు అని ఎట్లా అంటావు నువ్వు అని అమ్మాయిలు ఉమెన్ కార్డ్ అనుకోరి, మెన్ కార్డ్ అనుకోరి, ఏదో అని అనుకోరి. ఒక మనిషిని నువ్వు ఎట్లా చూస్తావు అట్లా అని చెప్పి గప్పుడు కదా ఇండివిజువాలిటీ అంటే, గప్పుడు కదా గేమర్ అంటే, గప్పుడు కదా స్టాండ్ తీసుకోవడం అంటే, గప్పుడు కదా నిజాయితీ, జెన్యూనిటీ, ప్యూర్ సోల్, మన్ను మశానం అంటే. అవేవి లేవే. ఇప్పుడు వచ్చి క్యాపబిలిటీ తెలుసు, నాకు కెపాసిటీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, మా కూడా అన్నీ తెలుసు, కానీ తెలిసినా మేమేం చేయలేం. అంతా కూడా పిఆర్ మేనియాలో నడుస్తూ ఉంది ఈ సీజన్, ఎవరేం చేయలేం. ఓకే. నా బిల్లుండి అవినాష్, నేను నీతో గేమ్, నువ్వు ఓకే కదా, నాకు నీతో ఓకే, గేమ్స్ బాగా ఆడుతావు. ఫ్యూ మూమెంట్స్ లేటర్ నబిల్, నేను డెసిషన్ మార్చుకుంటే నీకు ఏ ప్రాబ్లం లేదు కదా అవినాష్ అంటే, ఏం ప్రాబ్లం లేదు అన్నాడు. అయితే అది కాదు, ఇప్పుడు మనోడు 3 పాయింట్లు అయిపోయింది అబ్బా నబిల్. ఈయన నామినేషన్లో ఉన్నాడు, ఒకటి నువ్వు నామినేషన్లో లేవు, గౌతమ్ కృష్ణ నామినేషన్లో ఉన్నాడు, 2 ఒక్కడే మిగిలిపోయాడు. 6 రిటర్ల ఇప్పుడు నామినేషన్లో ఉన్న పర్సన్ ఒకడే మిగిలిపోయాడు. 3వది లాస్ట్ వీక్ 4 గేమ్స్ బాగా ఆడిండు. ఇక 4వ దానిలో కలిపి ఏం చెప్పాడంటే, తేజాని మీరు సెలెక్ట్ చేసిరు కానీ గౌతమ్ కృష్ణ సెలెక్ట్ చేయలేదు కదా, అట్లాంటివి కూడా కొన్ని జరిగినాయి కాబట్టి గౌతమ్ కృష్ణని ఇవన్నీ చెప్పేశాను. అయితే అన్ఫేర్గా తీసుకున్నట్టుగా అనిపించింది అన్నట్టుగా చెప్పిండు అన్నట్టు. చెప్పగానే ఐ చూస్ గౌతమ్ అని అంటే ఓకే ఫైన్ ఓకే అని చెప్పిండు అని చెప్పారు. ఆ తర్వాత గౌతమ్ ఐ విల్ గివ్ మై 100%, 200%, 300% and 1000% అని చెప్పి మనోడు గట్టిగానే ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు.
ఇక చూడు రే నిన్న కొట్లాడిన వాళ్ళు గౌతమ్ కృష్ణ మా వాడు నీకు ఇట్లా అన్నాడు నిఖిల్ మా వాడు గట్లా అన్నాడు మా నిఖిల్ ఫ్యాన్స్ అంతా కూడా ఏ గౌతమ్ కృష్ణ గట్లా అన్నాడు ఇట్లా అన్నాడు గౌతమ్ కృష్ణ మొత్తం బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టిండే మా నిఖిల్ అని చెప్పి ఖుషి అయ్యారు. వీళ్ళిద్దరు సెకండ్ ఇచ్చి మళ్ళీ చంద్రులలో చింజు జింజు జిజు అని చెప్పి హగ్గులు ఇచ్చుకున్నారు. అయిపోయిందా? సారీ అయిపోయింది. మీరేమో సింగిల్ పూరి శర్మ లాగా అంత ఓవర్ యాక్షన్ చేశారు. అక్కడ ఏమి లేదు, అసలు ఈ సీజన్లోనే ఏమి లేదు, మీరు పంచాయతీలో పెట్టుకుని దండగా. ఓకే, ఆదిత్య ఓం గారు మన రివ్యూస్ బాగా ఇష్టం అని చెప్పి మెసేజ్ చేశారు. అలా చేసినట్టున్నారు మెసేజ్. నేను కూడా మళ్ళీ మాట్లాడినా. ఆదిత్య ఓం గారు ఏవో సాబ్, మన ప్రియమైన ఏవో సాబ్ భలే మనం ఎంత ముందుగా పిలుచుకునేటోళ్ళం ఏవో సాబ్ని. ఏవో సాబ్ అంటే అదొక ఫీలింగ్, అదొక ఎమోషన్, అదొక కథ, అదొక కార్ఖానా. అసలు లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోయేటప్పుడు చూపించిన ఆ లాస్ట్ మూమెంట్లో ఉన్న ఫైరు, ఆ లాస్ట్ వెళ్ళిపోయే వీక్లో ఉన్న ఫైరు ఫస్ట్ నుంచి చూపిస్తే ట్రూ జెంటిల్మెన్ విన్నర్ కంటెస్టెంట్ అటువంటి పర్సన్ స్టార్టింగ్ అంతా కూడా సైలెంట్గా ఉండడం వల్ల ఎందుకులే గొడవ ఎందుకులే అనుకుంటే ఆగిపోవడం వల్ల అది పీక్స్ మూమెంట్లో ఇంక వెళ్ళిపోయే మూమెంట్లో ఆయన ఓపెన్ అప్ అయినట్టుగా అనిపించింది. కానీ భలే మంచి ట్రూ జెంటిల్మెన్. యష్మి ఏమన్నా అసలు అమ్మాయిని ఇట్లా టచ్ కూడా చేయడబ్బా, ఎంత ట్రూ జెంటిల్మెన్. అయినా మంచోళ్ళలాగా ఉంటే ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేమని చెప్పి అంటది చూడు యష్మి. ఇప్పటికీ ఆ వర్డ్స్ మన చెవులలో మోగుతూ ఉంటాయి. ఆదిత్య ఓం గారు మన రివ్యూస్ మన ఛానల్ చూస్తారట, మన రివ్యూస్ అంటే ఇష్టం అట. ఆయన మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన స్టోరీ చూసి ఈరోజు లేదు అని చెప్పి. ఎందుకంటే మనకు అక్కడ ఉండే సంఘం తక్కువ కదా, ఇక్కడనే కదా మన వాళ్ళు అంత ఉండేది యూట్యూబ్లోనే. అవబ్బా వేరే పేజెస్ వాళ్ళకి వీళ్ళకి లచ్చ మన అసలు దేకను కూడా దేకరబ్బా మన ఇన్స్టాగ్రామ్ని. పోయి అట్లా అరుచుకొని రాపోరన్నా కానీ చూడరు. ఏం పెడతాలేను వాళ్ళ పోస్ట్ అంటారా. ఓకే, కానీ అట్లయితే అట్లా. మనకి టీం కావాలబ్బా. నెక్స్ట్ సీజన్కి నాతో పాటు పనిచేసే టీం కావాలి, మినిమం 5 మంది. మనం ఇచ్చి పడేస్తాం, మన బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది కానీ అన్ని పనులు మనమే చేయాలి కదా. చేతులు పోతూ ఉంటాయి, ఎడిటింగ్ చేయాలి, thumbnail చేసుకోవాలి, చూడాలి, రాయాలి, చెప్పాలి, చెయ్యాలి, పొలాలు అన్నీ ఉంటాయి. ఇంట్లో పనులు పిక్కి దందా, ఇప్పుడు మన బిజినెస్ ఇవన్నీ చూసుకోవాలంటే ఎంత గోసుంటుంది. ఇక మీరు అర్థం చేసుకోవాలి. ఇక నన్ను చేసుకున్నారు అనుకోరు, చేసుకున్నారు కాబట్టే నేను ఏమన్నా ఏం పెట్టినా, ఏ వీడియో పెట్టినా పెట్టకుండా ఏమనుకోకుండా మన పోరడే, మన తమ్ముడే, మన అన్ననే, మన కాకనే, మన చిచ్చనే, మన మామనే, మన డార్లింగే అని చెప్పి అట్లా ప్రేమతో అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ స్టార్ట్ అయింది అబ్బా మెల్లగా. ఇక్కడ ఏంది వీళ్ళిద్దరిది అయిపోయింది, గౌతమ్ కృష్ణ నిఖిల్. మీరు కూడా సలవాడుర్రి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓటేసుకోర్రి. నిఖిలే గెలుస్తాడని చెప్పి నీళ్ళగా కూర్రి, గౌతమే గెలుతాడని చెప్పి గర్వించకూర్రి. ఓకే, చాలా మంచిగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకొని గెలిపించే ప్రయత్నం చేసుకోరు. పిఆర్లు వాళ్ళ పడే బాధలు వాళ్ళు పడతారు, వాళ్ళు తిట్టే తిట్లు వాళ్ళు తిడతారు, వాళ్ళ నోరు ఖరాబ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏం పర్లేదు, వాళ్ళకి పైసలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తారు, చేసుకొని మీ పని మీరు చేసుకోరు. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కనుక ఉంటే అది గౌతమైనా, నిఖిలైనా, నబిలైనా, ఇంక ఎవరైనా ఓకే ఓట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఏవో సాబ్ది మధ్యలో ఆపినాం కదా. థ్యాంక్ యూ సో మచ్ ఏవో గారు, ఆదిత్య ఓం గారు, మన వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ మెసేజ్ పెట్టినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మీలాంటి అంటే ఎక్స్పీరియన్స్డ్ పెద్దవాళ్ళు, చాలా చూసిన వాళ్ళు, లైఫ్లో చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. సో మీరు చేస్తున్న సోషల్ సర్వీసులు కూడా నాకు భలే ఇష్టం. ఎందుకంటే మీరు ఊరిని దత్తత తీసుకోవడం కానీ, ఊరిని దత్తత తీసుకోవడం కానీ, మంచి చెడులు చూడడం కానీ, ఇంకా చాలామంది పేదవాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ మిగతా అన్నీ చేస్తున్నాయి, అన్నీ కూడా నాకు చాలా మంచిగా అనిపించినాయి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ మెసేజ్. అండ్ మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు. రైట్, యా ఓకే. నెక్స్ట్ నబిల్, నేను మాకు నేను డెసిషన్ మార్చుకుంటానని చెప్పింది కదా, అయిపోయింది. ఇక్కడ ఏంటంటే నిఖిల్ వచ్చేసి ఇక్కడ నిఖిల్ గౌతమ్ కృష్ణ మధ్యలో నిఖిల్ కూడా సారీ చెప్పిండు. సారీ చెప్పి మూసుకొని నొక్కు అన్నాను కదా, అది కూడా నాకు పొరపాట్లు వచ్చింది, సారీ అని చెప్పిండు. ఇక్కడ మనోడు ఏంటంటే గౌతమ్ కృష్ణ, నేను డిస్రెస్పెక్టబుల్గా అని అయితే మాట్లాడలేదు కానీ మూసుకొని కూర్చో అన్నా కదా, నీకు హట్టింగ్ అనిపిస్తుంది, నీకు హట్టింగ్ అనిపించింది కాబట్టి నేను సారీ చెప్తున్నా అని ఒక పాయింట్. అండ్ సారీ నిఖిల్, నీకు హట్టింగ్ అనిపించింది కదా, వాడుకోవడం అనేది మాత్రం నేను గేమ్ పరంగా చెప్పిన అంతే అని చెప్పి, సారీ నీకు తప్పుగా అనిపిస్తే కనుక నీకు హట్టింగ్ అయిపోయింది కాబట్టి క్షమించు. వీళ్ళు చూడు ఇద్దరు కూడా చెప్పుకునేది, నీకు హట్టింగ్ అనిపించింది,
మనం మాట్లాడిన దాన్ని తప్పు ఉందని చెప్పొచ్చు కదా, తప్పు అయిపోయింది, పొరపాట్లు వచ్చిందని చెప్పొచ్చు కదా. నేను మాట్లాడింది కరెక్టే, ఈ బిగ్ బాస్ హౌస్లో ఇట్లా పాడైతే నీ రూల్స్ అంటే మనం తప్పని ఒప్పుకుంటే జనాలు అయితే ఏమంటారు అని. నిజంగా తప్పు చేసినప్పుడు, తప్పు అనిపించినప్పుడు తప్పు అని చెప్తే ఏమనుకోరు జనాలు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అట్లా ఎంతమందిని రిసీవ్ చేసుకోవాలి. రైట్, వీళ్ళిద్దరు ముచ్చట పెట్టుకుని అయిపోయింది ఆ తర్వాత కంటెండర్ టాస్క్. ఇక్కడ ఇదే పంచాయతీ, నబీల్, అవినాష్, రోహిణి వీళ్ళ మధ్యలో పంచాయతీ జరిగింది. ఏందబ్బా నువ్వు అట్లా అన్నావు, తేజాని సెలెక్ట్ చేసి గౌతమ్ని అట్లా చేసిన అన్ఫేర్ లాగా అనిపించింది అన్నట్టుగా, ఏదో బయాస్గా చేసినట్టుగా అనిపించింది అన్నట్టు చెప్పినమైందని ముచ్చట స్టార్ట్ అయింది. ఇక నబీల్ ఏమంటాడు, అవును ఎస్ మీరు అక్కడ రాంగ్ చేశాను అన్న ఫీలింగ్ నాకు వచ్చింది అన్నట్టుగా మాట్లాడాడు. ఇక ఇక్కడ ఈ డిస్కషన్స్లో టక్కన అవినాష్ అందుకున్న పాయింట్ తెలుసా, దొరికి ఒక్క నిమిషం పాయింట్ మాట్లాడుతా ఆగురు, పాయింట్కి వచ్చి రాగురు అని చెప్పి స్టార్ట్ చేసిండు. ఎక్సలెంట్ పాయింట్ తీసిందబ్బా. ఇప్పుడు గౌతమ్కి మేము ఇయ్యలేదు అంటే అక్కడ తేజాన్ని బయాస్డ్గా సెలెక్ట్ చేసుకున్నామని మీరు అంటున్నారు, తేజాన్ని బయాస్డ్గా సెలెక్ట్ చేసుకున్నారని అని అంటున్నారు, కానీ అక్కడ నిఖిల్ కూడా ఉన్నాడు అని ఒక మాట చెప్పారు. అయితే తేజాన్ని కాకుండా ఇంకెవరిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా, పృథ్వీ, గౌతమ్ అని. అంటే పృథ్వీ ఆల్రెడీ ఫౌల్ చేసిండు, అట్లాంటి పృథ్వీని సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు, అంటే గౌతమ్ ఉన్నాడు కదా అంటే సరే ఓకే రైట్, గౌతమ్ ఉన్నాడు కదా. మరి గౌతము గేమ్స్ ఆడిండు, గౌతమ్ బాగా ఆడిండు, గౌతమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా నువ్వు అంటున్నావు కదా. అదే నువ్వు మళ్ళీ బ్లాక్ టికెట్ ఇవ్వాలా, గోల్డెన్ టికెట్ ఇవ్వాలంటే బ్లాక్ టికెట్కి చేస్తున్నావు కదా అని చెప్పు. ఇప్పుడేమో సపోర్ట్ చేయాలి కదా, గౌతమ్ బాగా ఆడింది కదా అని మాట్లాడుతున్నావు, అక్కడ బ్లాక్ టికెట్కి సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తున్నావు కదా. ఆ తర్వాత నువ్వు మార్చినావు, నాగార్జున గారి దగ్గర నిర్ణయం మార్చుకుంటా ఇట్లాంటివన్నీ చెప్పినావు కావచ్చు, కానీ నువ్వు బ్లాక్ టికెట్కి సపోర్ట్ చేసినావా లేదా. ఇక్కడ ప్రేరణ వచ్చింది మధ్యలో. యాక్చువల్లీ ఈ పాయింట్ దొరకబట్టేదాకా ప్రేరణ మాట్లాడడానికి ట్రై చేసింది. ఎస్ మీరు కరెక్ట్గా చేయలేదు అన్న పాయింట్గా మాట్లాడడానికి ట్రై చేసింది. కట్ చేస్తే ఈ పాయింట్ పెట్టంగానే ప్రేరణ ఫేస్ చూడాలి, టక్కన అని ఇట్లా చూస్తుందబ్బా. అంటే దొరికినా నాయన ఇక్కడ ఏం మాట్లాడద్దు మనం అన్న ఫీలింగ్లోకి వచ్చింది. నబీల్ కూడా ఆపడానికి ట్రై చేయాలి, అరే నువ్వు ఒప్పుకోరా, అరే ఆగరా అంటలే. అక్కడ అయిపోయిందబ్బా. ఇప్పుడు నిఖిల్ మాట్లాడలేడు, ప్రేరణ మాట్లాడలేదు, నబీల్ మాట్లాడలేడు. ఆ పాయింట్ ఎత్తినాక నువ్వు గౌతమ్కి సపోర్ట్ చేయలేదు, గౌతమ్ సపోర్ట్ చేయలేదని మాట్లాడతా, నువ్వే గౌతమ్కి బ్లాక్ టికెట్ అదే టాస్క్కి అదే పర్ఫార్మెన్స్కి దానికి బ్లాక్ టికెట్ ఇవ్వాలని 5 చేయెత్తారు. పృథ్వీ, విష్ణుప్రియ, నిఖిల్, నబీలు, ప్రేరణ వీళ్ళంతా చేయెత్తిరా లేదా. వీళ్ళంతా ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్గా మాట్లాడితే ఎట్లా నడుతుంది. సరే నబీల్ కాదనుకున్నాడు, మార్చిండి ఏమో అనుకుందాం, కానీ వీళ్ళ సంఘం అంతా కూడా గౌతమ్ కృష్ణ గురించి నెగిటివ్గా కదా మాట్లాడుకునేది. మళ్ళీ వీళ్ళేదో గౌతమ్కి ఘోరగా సపోర్ట్ చేస్తున్నట్టు, గౌతమ్ కోసం నిలబడ్డట్టు కొత్తగా వెరైటీగా వింతగా ప్రజెంట్ చేయడం అనేది వెరైటీ. ఇంకా ప్రేరణ మాట్లాడడం మీరు రాంగే తప్పే అని చెప్పి మాట్లాడు, రాంగ్ అంటాడు నబీల్. సరే నబీల్ రాంగ్ అంటాడయ్యా. మరి తేజాని గౌతమ్ కృష్ణ సెలెక్ట్ చేసుకోకపోతే నబీల్ ఫీల్ అయిపోయాడు, పృథ్వీ ఫీల్ అయిపోయాడు, నిఖిల్ అయితే ఫీల్ అయిపోయి అసలు నేను నీ పేరు చెప్పిండ్రా అయినా కానీ నేను సెలెక్ట్ చేసుకోలేదురా గౌతమ్ కృష్ణ అని చెప్పి ఇంతసేపు మాట్లాడారు. అవునా కదా. రెచ్చగొట్టి తేజ పిచ్చి చేసి తేజ ఎలిమినేషన్ దాకా తెచ్చుకునే దాకా చేశారు. అవునా కదా. అట్లుంటుంది చూడురయ్య. తేజాని సెలెక్ట్ చేయకపోతే ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ప్రేరణనే ఎందుకు సెలెక్ట్ చేసిండు, తేజాని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఇండివిజువల్ ప్లేయర్ అని చెప్పి చూపించుకోవడానికి డ్రామాలు ఆడుతుర్రా అని చెప్పి మాట్లాడతారు. తేజాని సెలెక్ట్ చేస్తే మీరు బయాస్ని సెలెక్ట్ చేశారు, కావాలని సెలెక్ట్ చేశారు, వేరేటో లేరా, గౌతమ్ కృష్ణకి ఎందుకు ఇయ్యారంటారు. అట్లా ఉంటుంది లేవయ్యా. సరే అన్నీ సరే చాలాసేపు ఈ డిస్కషన్ జరిగింది. అయితే ఈ డిస్కషన్లో నాకైతే క్లియర్ కట్గా నబీల్ వాళ్ళు గౌతమ్ కృష్ణ మీద కొంత దొంగ ప్రేమను చూపించారబ్బా. ఆయన దొంగ ప్రేమ అని కూడా కాదబ్బా, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే తేజకి ఇయ్యద్దు అన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. తేజకి టికెట్ టు ఫినాలే రావడం ఏంది, ఆయన ఆర్ట్ బ్యాచ్ మొత్తం ఉండడం ఏంది టికెట్ టు ఫినాలే రేస్లో అనేది వాళ్ళకి మంట. ఆ మంటతో వచ్చింది అన్నట్టు. చాలామంది బయట కూడా మంట, వాళ్ళందరికీ ఫేవర్ అయిపోతుంది, వాళ్ళంతా ముందరికి పోతారు, వాళ్ళు ఏదో ముందరికి పోతే వీళ్ళని తొక్కేసినట్టు ఫీలింగ్ అన్నట్టు. అక్కడ అసలు గేమే ఆడకుండా ముందరికి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడరు వీళ్ళు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళ టీం బ్యాచ్ అని అంతే. విష్ణుప్రియ ఏం ఆడి ముందరికి వచ్చింది అని అంటే ఏం లేదు, ఆమె గురించి నెగిటివ్ ఒక పాయింట్ చెప్పారు. ఏమంటారు తెలుసా మీదికి వెళ్ళి, ఇంకా ఆడిందే ఏం ఆడలేదు చెప్పరు, ఊరికనే నెగిటివ్ చేస్తారు, కాకపోతే ఆమె ఏం ఆడలేదు. ఇప్పుడు లవ్ ట్రాక్ ఉంటే తప్పేముంది అంటారు. లవ్ ట్రాక్ ప్రేరణ ఫేస్ చూస్తే నాకేమనిపించింది తెలుసా, అవినాష్ లాజిక్ పట్టంగానే ప్రేరణ ఫేస్ చూస్తుంటే ఇలా బుక్ అయ్యేమంటారు, బ్లాక్ ఫేస్తో థింక్ చేస్తున్నాయి, ఇలా బుక్ అయ్యేమంటారు అనుకోవచ్చు. సరే
ఇప్పుడు ఇంతగానం గౌతమ్కి ఇద్దా అని మాట్లాడేటోళ్ళు గౌతమ్ గేమ్ బాగా ఆడిండు అనిపిస్తే గౌతమ్కి గోల్డెన్ టికెట్ రావాలని కోరుకుంటారు, కానీ అందరూ కదా బ్లాక్ టికెట్ అని బ్లాక్ టికెట్లు అమ్ముకునేటోళ్ళు చేసినట్టు చేసారు. అవునా కదా? అవినాష్ అందుకున్నాడు, క్లారిటీ ఆఫ్ థాట్ లేదు నీకు. ఇంతకుముందేమో నాతో ఆడతాను, ఆ తర్వాత మళ్ళీ ఆయనతో ఆడతాను. అప్పుడేమో నువ్వు గౌతమ్ కృష్ణకు బ్లాక్ టికెట్ ఇవ్వాలి అని అన్నావు. అంతకంటే ముందు నువ్వు గౌతమ్ కృష్ణకి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు మీరు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అట్లెట్ ఇస్తారు ఛాన్స్, గేమ్ని బట్టి ఇద్దా దాన్ని బట్టి ఇద్దా అని. అంటే ఇక్కడ ఒక మనిషికి ఛాన్స్ ఇవ్వడం తప్పే కాదు అంటే ప్రేరణ నుండి ఉండరా అంటుంది నబిల్ని. అయితే అక్కడట నాగార్జున గారి ముందు రీజన్ చెప్పడానికి వాడు చేయెత్తుతున్నట్ట. రీజన్ చెప్పడానికి నబిల్ చేయెత్తుతున్నాడు అని నిఖిల్ వచ్చిండు. నిఖిల్ వచ్చి అదే నిఖిల్ ఏమంటాడంటే అక్కడ కూడా నబిల్ గోల్డెన్ కార్డే ఇవ్వాలి, బ్లాక్ టికెట్ గోల్డెన్ టికెట్ ఇవ్వాలి, బ్లాక్ టికెట్ ఇవ్వద్దు అన్న పాయింట్లోనే ఉండే నబీలు. అదే చెప్దామని అనుకుంటున్నాడు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈయన మాట్లాడతారు. మరి వీళ్ళంతా ఇప్పుడు తేజాని సెలెక్ట్ చేసుకోవడం బయాస్డ్ అని చెప్పి ప్రేరణ మాట్లాడింది, వీళ్ళంతా మాట్లాడారు. వై నాట్ గౌతమ్ అని చెప్పి వీళ్ళంతా డిస్కస్ చేశారు. అదే గౌతమ్కి బ్లాక్ టికెట్ ఇవ్వడానికి వీళ్ళంతా రెడీ అయ్యారు. ఒక నిమిషం వాటర్ తాగిన. ఓకే, క్లారిటీ ఆఫ్ థాట్. ఓకే, ఆ తర్వాత మీరు అవినాష్ మీరు 5 నాకు అన్నీ తెలుసు, మీరు అంతా డిస్కస్ చేసుకున్నది తెలుసు, మీరు మాట్లాడింది తెలుసు, మీరు 5 అటుపోయి మాట్లాడేది అంతా తెలుసు అని అంటే ఇక్కడ ప్రేరణ ఉండి నబిల్ ఉండేది నా అభిప్రాయం ప్రకారం మీరు చేసిన తప్పు, మీరు ముగ్గురు చేసిన తప్పు. యాక్చువల్ అవినాష్ రోహిణి మీదనే అంటే కరెక్ట్ కాదు, అక్కడ నిఖిల్ కూడా ఉన్నాడు కదా అని చెప్పి మీరు ముగ్గురు చేసింది రాంగ్ అని చెప్పి గట్టి అడిగితే అంటే ఈ హౌస్లో ఒకరికి అవకాశం ఇవ్వడం తప్పే కాదు అనే ఒక పాయింట్ అన్నాడు. ఇదేంటంటే అవినాష్ని ఎగ్జాంపుల్ చేసి చెప్పినట్టుగా ఉంది. అవినాష్కి ఎన్ని అవకాశాలు అబ్బా. అవినాష్ అసలు నిజంగా చెప్తాను ఈ సీజన్కి సుడిగాడు అంతే, మామూలు సుడి కాదు. ఇట్లా ఇక్కడోటి మొత్తం నిత్తంతా సుడులు పెట్టుకుని వచ్చినట్టు ఉన్నది. ఏందబ్బా అసలు నామినేషన్ షీల్డ్ వల్ల ఒకసారి సేవ్ అవ్వడం ఏంది, ఎలిమినేషన్ ఫ్రీ పాస్ ద్వారా ఒకసారి సేవ్ అవ్వడం ఏంది, 2 సార్లు మెగా చీఫ్ అవ్వడం ఏంది, ఒక వీక్ అసలు నామినేషన్లో వాళ్ళు రాకపోవడమే, అసలు వాళ్ళు నామినేషన్సే చేయకూడదు అనే పాయింట్ ఫస్ట్ వీక్లో వచ్చినప్పుడు ఉండే కదా, అది ఉండడం ఏంది అసలు కంప్లీట్గా తెలుసా. జంప్ బయలుపడ్డాడు అంటూ చూడరు. మనకి ఖోఖో టీము కబడ్డీ టీంలో ఒక టీం లాస్ట్లో సెమీఫైనల్లో యాడ్ అవుతుంది చూడరు, ఆ టైప్లో యాడ్ అవుతాను నేను. ఇక్కడ మీ క్లారిటీ మిస్ అయింది అని అవినాష్ ఏంటంటే నాకు అర్థమైంది నీ క్లారిటీ ఉంది, నీకు వేరేలా ఎలా చూపించాలో అలా చూపిస్తున్నావు. ఈమెకి ఎందుకు నీకు అసలు సంబంధమే లేదన్నా కానీ ఇది ఆమె వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దొంగలు ఊర్లు వంచుకోవడం అంటారు, ఆ శాతం అన్నట్టు. ఇప్పుడు బ్లాక్ టికెట్ విషయంలో అందరు కదా అఫెండ్ కావాల్సింది. అట్లా రోహిణి ఒకటే పాయింట్ చెప్పింది, అవకాశం ఇస్తాం కావచ్చు కానీ వాళ్ళు గెలవంది వాళ్ళ ఆటను బట్టే ఉంటుంది కానీ ఒక పాయింట్ చెప్పింది. కానీ అక్కడ తేజాకి బీభత్సమైన ప్లస్ జరిగినట్టే. ఎందుకు చేసింది తెలుసా, అంతకంటే ముందు రోజు ఆయన ఏడ్చిన ఏడుపు, టార్చరు, ఒకటే షంటింగ్, ఇవన్నీ చూసి పోనీ ఇయ్యపోతే మళ్ళీ ఇంకింత ఎక్కువ చేస్తాడని చెప్పి ఇచ్చేసాడు. అవినాష్ తెలుసు బయట అన్నీ చూస్తారు కదా, అందరికీ అన్నీ తెలుస్తాయి అన్నట్టుగా అవినాష్ చెప్పాడు. కానీ బయట చూస్తలేరు, సగమే చూస్తారు. అసలే జనాలు షో చూస్తలేరు. చూసేటోళ్ళలో సగం మంది ఏమో నిఖిల్కి పాజిటివ్గా చెప్పేటోళ్ళని చూసి పాజిటివ్ అయిపోయారు. కొంతమంది ఏమో గౌతమ్కి పాజిటివ్గా చెప్పేటోళ్ళని చూసి గౌతమ్కి పాజిటివ్ అయిపోయారు. అంతే తప్ప అంతకుమించి నిజంగా ట్రూ ఫ్యాన్స్ లేరు ఈ సీజన్కి. నెక్స్ట్ రోహిణి నబిల్. రోహిణి నబిల్ గురించి చెప్తాను అవినాష్ తోటి. వీడు నచ్చుతాడు కానీ పిల్లాడు కానీ వినడు మాట, అసలు ఆపోజిట్ వాళ్ళు మాట్లాడినవాడు. వింటే కదా క్లారిటీగా మాట్లాడుకోవడానికి ఉంటుంది, వినడు, అరుస్తాడు నిజంగా. నెక్స్ట్ అవినాష్ ఉండి నబిల్ గురించి ₹1 కూడా చెక్ మీద రాయడనుకున్నా, కానీ అమ్మో నేను అడిగిన ఎందుకు రాసినావు అంతగానం అంటే సెల్ఫిష్ ఉండాలి కొన్నిట్లలా బిగ్ బాస్ రాయమన్నాడుగా 15 లక్షలు ఇచ్చి రాసేస్తే అయిపోయిందని రాసేసిన అన్నాడు. నాకు ఇప్పుడు ఈ సీన్ తర్వాత అంటే నబీల్ నిన్న చెక్ మీద 15 లక్షలు రాస్తారంటే నేను నమ్మలేదు తెలుసా. నాకు అప్డేట్ వచ్చినప్పుడు 4 లక్షలు 15 లక్షలు అని వస్తే నేను అనుకున్న ప్రేరణ 15 లక్షలు రాసిందేమో, ఎందుకంటే సర్వైవ్ కావాలని చెప్పి టెన్షన్లో ఉంది కదా ఈ మధ్యకాలంలో. 15 లక్షలు రాసిందేమో, 15 ఈయన 4 రాసిండేమో, పాపం మీదున్న 4 lakhsని బ్యాలెన్స్ చేద్దాం 54 లక్షలు ఉంది కదా, 4 లక్షలు రాసిండేమో అని నేను అనుకున్నా. కట్ చేస్తే ఈ ఆశమే 15 లక్షలు రాసిండు. ఓ అమ్మ, నాకు ఈ లెక్కన చూస్తా అంటే ఈ సీజన్కి సూట్ కేసు పట్టుకుపోయేటోళ్ళు ఎవరో అర్థమైపోయిందబ్బా. మీకు అర్థమైందా? మీకు అర్థమవుతుందా? నెక్స్ట్
ఇక పిల్లాడు అసలు అని ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా రాయడానుకుంటే ఎంతగానో అంటే సెల్ఫిష్ ఉండాలి, బిగ్ బాస్ రాసుకోమని కానీ రాసుకున్నా అని చెప్పిండు అని చెప్పి అవనే చెప్తుండు. ఆ తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్లో నిఖిల్ ప్రేరణ ఇచ్చి పడేసారు, నెక్స్ట్ లెవెల్ ఆడిరు. ప్రేరణ డిఫెండింగ్ బాగా చేసుకుంది. రోహిణి విష్ణుప్రియ వాళ్ళకి తగ్గట్టుగా ఆడుకునే ప్రయత్నం చేసిరు. గౌతమ్ కృష్ణ నబిల్ వీళ్ళు కూడా ఆడిరు. కానీ నిఖిల్ గురి చూసి కింద కొట్టిండు, సెకండ్ది కొడితే మొత్తం ఊసొచ్చి కింద పడింది, మొత్తం పడిపోయింది. ఎప్పుడైనా వీళ్ళు బాళ్ళు గాలిలో విసురుతారు, కరెక్ట్గా కిందికి విసిరాలి. కిందికి విసిరితే ఏంటంటే అది పడిపోతుంది. బేసే స్ట్రాంగ్ అంటారు కదా, బేస్ సక్క లేకపోతే మీదకి వెళ్ళి కట్టినంత కూడా కూలిపోద్ది. అట్లా అది నిఖిల్ చేసిండు, చాలా బాగా ఆడిండు నిఖిల్. బాళ్ళు కొట్టడంలో కరెక్ట్ గురి చూసి కొట్టిండు. పట 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 మొత్తం టవర్ పడిపోయింది. నా టవర్ ఎత్తైంది అనే టాస్క్లో ప్రేరణ అండ్ నిఖిల్ గెలిచారు. సో దీంతో పాటుగా రోహిణి అండ్ విష్ణుప్రియ సెకండ్ వచ్చారు. కాబట్టి వీళ్ళిద్దరిట్లకి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలంటే విష్ణుప్రియ డైరెక్ట్గా ఒక మాట చెప్తున్నా, నాకంటే నీకు ఎక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు నామినేషన్లో ఉన్నావు కాబట్టి అని అంటే, రోహిణి నామినేషన్లో ఉంది, విష్ణుప్రియ లేదంటే విష్ణుప్రియ కూడా ఉంది, కానీ రోహిణి ఇంతవరకు నామినేషన్లోకి రాలేదు కాబట్టి సో ఈ లెక్కన రోహిణికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పింది విష్ణుప్రియ. రోహిణిని నెక్స్ట్ టాస్క్ ఆడడానికి పర్మిషన్ ఇచ్చింది. వెరీ నైస్, మంచి గెస్టర్ ఫ్రమ్ విష్ణుప్రియ. అయితే ఇక్కడ టక్ టక టక్ అనే టాస్క్లో టక 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 ఎవరు చేసిరంటే, అందరికంటే ముందుగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫస్ట్ రౌండ్లో అయినా కానీ సెకండ్ రౌండ్లో అయినా కానీ ప్రేరణ వెరీ నైస్. ప్రేరణ ఫస్ట్ రౌండ్లో 8, సెకండ్ రౌండ్లో 6 మాత్రం ఉంచేటట్టుగా చూసింది. ఆ తర్వాత థర్డ్ రౌండ్లో ఏమీ లేకుండా చూసుకుంది. సో ఆ టక్ 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 అనే టాస్క్ మీరు ప్రోమోలో చూసారు కదా. సో ఆ టాస్క్లో నిఖిల్ ఫస్ట్ 15, రోహిణి 7 అండ్ ప్రేరణ 8. అయితే సెకండ్ రౌండ్లో రోహిణి 14 అండ్ ప్రేరణ 6 అండ్ నిఖిల్ 10. చూసారా, అందరికంటే బాగా ఆడినట్టే కదా. స్టార్టింగ్లో కొంచెం ఇద్దరు కలిసి రోహిణి సైడ్ నూకడానికి ప్రయత్నం చేసిరు గట్టిగానే. ఆ తర్వాత ఇది నిఖిల్ అండ్ ప్రేరణ కలిసి ఆ తర్వాత మాత్రం కొంచెం ఫేర్గానే అయిపోయింది గేమ్. అయితే టోటల్గా అయితే ప్రేరణ దాంట్లో లేదు కాబట్టి ప్రేరణ ఓటపిల్ అయితే చేసిందబ్బా. ఓటపిల్లో ఉన్న చిన్న అందమైన అబద్ధం ఏంటంటే, ఈమె అసలు బిగ్ బాస్ అనే కాన్సెప్టే నాకు ఇష్టము, ఇక్కడ ఫోనే లేకుండా అసలు ఇంటరాక్షనే లేకుండా ఇక్కడ ఎలా సర్వైవ్ అవుతారు అనేది, అదొకటి నిజంగా డిస్ట్రక్షన్ లేని ఒక లైఫ్ని ఎలా అసలు ఎట్లా సర్వైవ్ అవుతాం అనేది నాకు ఎక్స్పీరియన్స్ చేయాలనిపించి ఇక్కడికి వచ్చిన. నేను నాలాగా నాలాగే ఉండాలనుకున్నాను. కొన్నిసార్లు డిఫికల్టీస్ వచ్చినాయి, కొన్నిసార్లు నేను తప్పు చేసుంటా, కొన్ని విషయాలలో మంచి చెడు రెండు నేర్చుకున్నా ఏని చెప్పింది. అయితే ఇక్కడ ఏంటంటే, అసలు బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ నచ్చి ఇక్కడికి వచ్చిన తెలుగు ఆడియన్స్ నన్ను బాగా ఇష్టపడ్డారు ఏని మాట్లాడుతుంది కదా. ఈమె ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ 1 month బిగ్ బాస్ మినీ బాస్ అని చెప్పి ఒక షో నడిపిస్తే 1 month ఉంది అందులో. నేను ఎప్పుడు చెప్పలే, ఈ టాపిక్ వదిలేసిన. ఎందుకంటే 1 month లైట్ చిన్న మినీ బిగ్ బాస్, ఇక్కడ అంతా ఎక్స్ కంటెస్టెంట్లు కూడా వచ్చి ఇప్పుడు ఆడుతున్నారు కదా. ఇప్పుడు అవినాష్ అన్నన్ని వారాలు ఉన్నాడు, గౌతమ్ కృష్ణ అన్నన్ని వారాలు ఉన్నాడు, పెద్ద ముచ్చట కాదు కదా అని చెప్తే ఈమె ఏం చెప్తుంది, అసలు నాకు ఎక్స్పీరియన్సే లేదన్నట్టు మాట్లాడింది. అదొకటి నచ్చలేదు, అదే అని చెప్పింది. ఇన్ఫినిటీ రూమ్లో ప్రేరణ చెప్పుకునే అవకాశం ఇచ్చారు, మంచిగా గమ్మత్ డిజైన్ చేసి పెట్టారు, ఒక్క క్లిక్ అని చెప్పి అట్లాంటివన్నీ మంచి కొటేషన్లు అవి చిన్న చిన్న పెట్టేసారు. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 1.5 year అయింది. తెలుగు ఆడియన్స్ నన్ను ఎంత బాగా లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారంటే అంత బాగా ఇస్తున్నారు. ఈ కాన్సెప్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ హౌస్ లోపల ఫోన్ లేకుండా ఎటువంటి డిస్ట్రక్షన్ లేకుండా, అంటే పాజిటివ్ చెప్తుంది కానీ ఫీలింగ్ వచ్చింది. ఎలా సర్వైవ్ అవ్వగలుగుతారు అనేది నాకు ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. అందుకే వచ్చిన. నేను నాలాగే ఉన్నాను, నాలాగే ఉంటానని అనుకుని వచ్చిన. ఇక్కడ కొన్ని మంచి విషయాలు చెడ్డ విషయాలు అన్నీ తెలుసుకున్నా. సరి చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది, ఇంకా ముందుకు పోతుంది అన్నట్టు చెప్పింది. తర్వాత 13 వారాలు సర్వైవ్ అయ్యానంటే ఖచ్చితంగా మీ ఓట్ల వల్లనే. సో నెక్స్ట్ కూడా మీరు ఓటేసి గెలిపించండి. బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ ఫీమేల్ విన్నర్ని చేయండి. అప్పుడు నాన్ స్టాప్కి బిందు మాధవ్ గెలిచింది, కానీ ఇప్పటికీ బిగ్ బాస్ ఆడియన్స్ అంతా దాన్ని ఒక సీజన్ కింద కన్సిడర్ చేయరు, ఒకసారి అంతే. సో ఆ తర్వాత ఒక్క నిమిషం, ఫస్ట్ ఫీమేల్ విన్నర్ చేయాలని కోరుకుంటున్నా. మీ సపోర్ట్ వల్లే అవుతుంది, మీ సపోర్ట్ వాళ్ళని ఇక్కడ దాకా వచ్చిన ప్లీజ్ సపోర్ట్ అది అని చెప్పేసి అయిపోయింది. ఆ తర్వాత ఓటు మీది గెలుపు నాదని చెప్పింది అక్కడ కొటేషన్ ఉంటే. ఆ తర్వాత ఇక స్నీక్ పీక్ బయట ఏం జరుగుతుందో చూపిస్తా అని చెప్పి. ఇప్పుడు బిగ్ బాస్ మా ఏమన్నాడంటే, ఈ హౌస్లో ఉన్న మీకు బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కోరికతో ఉంటుంది, కాబట్టి బయట జరుగుతున్న ఒక స్నీక్ పీక్ని మీకు చూపిస్తానని. రోజుకి ఒకరు
రోజుకి 2 లేదంటే వారానికి 4 బయట నుంచి అలా అత్తనే ఉన్నారు వాళ్ళు చెప్తూనే ఉన్నారు మళ్ళీ బయట ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా. సరే ఏం చెప్తాడయ్యా అంటే బన్నీ అల్లు అర్జున్ సాంగ్ పుష్ప 2 సాంగ్ వేసారు. వచ్చినాయి ఫీలింగ్స్ వస్తున్నాయి ఫీలింగ్స్ శేఖర్ భాష అని వచ్చిండు. ఓకే, ఇక ఆ తర్వాత ఒక ఫన్ టాస్క్ జరిగింది. అండ్ పుష్ప సినిమా ఎప్పుడు వస్తుంది ఏంది కదా అని చెప్పి మాట్లాడారు. తగ్గేదేలే అని ఒక 10 సార్లు అన్నారు అందరు కలిసి. సో అయిపోయింది, డాన్సులు గీన్సులు బాగానే చేసారు, అయిపోయింది. అక్కడికి మనకి ఎపిసోడ్ ఖతమైంది. సో ఈ వీడియో కూడా ఇక్కడికి ఖతం అవ్వబోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక జర లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఇవన్నీ చేయరు. దాంతోపాటు మన వెబ్సైట్ని విజిట్ చేయరు. అంతే, నేను కోరుకునేది ఒకటే, ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేయరు. నచ్చిన ఐటెం ఏదైనా ఉంటే కనుక ఒక 1/2 కిలో ఎంతో కొంత ఆర్డర్ పెట్టుకోరు. ఓకేనా, ఉంటా. టేస్ట్ చేస్తే మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారు అన్నట్టు. అది చాలామంది గుండెనో గుండెప్పుడు అంటారు, చేయించుకుంటారు. సడన్ షాక్ అయితే అంతే, రేపు ఎల్లుండే ఎప్పుడో సడన్గా మీకు షాక్, అంతే. దట్స్ ద థింగ్. హ్యాపీని ఉంటా. గుడ్ నైట్, శుభరాత్రి.